హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను కొత్తిమీర పొడి పౌడర్లా చేసుకొని మనం ఇంట్లో ఉంచుకున్నాను అనుకోండి. కూరలో వాటిలోకి వేసుకోవచ్చు, దోశల్లోకి కూడా వేసుకోవచ్చు. ముందుగా నేను 4 పచ్చిమిరపకాయలు అల్లం ముక్క వేసి గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం కొత్తిమీర శుభ్రంగా కడిగేసి తీసుకొని ఆరబెట్టుకొని అప్పుడు ఇలా మిక్సీ చేసుకోండి. దాంట్లో కొద్దిగా టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకొని ఇలా మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకొని మనం కొద్దిగా నీళ్లు కూడా వేసుకోవచ్చండి. నలగకపోతే కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. ఇలా మిక్సీ చేసుకున్నాం అనుకోండి, చూసారా పొడి పొడిగాని. ఇది మనం ఒక ప్లేట్లో ఇందులో వేసుకొని, ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ముందు రోజు ఆడుకున్నాను, రాత్రి ఆడుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఉదయాన్నే అవ్వట్లేదు నాకు, రాత్రి ఆడేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇలా ప్లేట్లో పెట్టుకొని ఒక ఎండ బాగా చూపించండి. ఇలా పొడిలాగా వచ్చాక బాగా ఆరిపోయాక ఎండిపోయాక కొద్దిగా అది మనం ఇలా మిక్సీలో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని మళ్ళీని అది అలాగే ఎండబెట్టేసాక ఇలా మిక్సీ చేసుకున్నాం అనుకోండి, ఇలా పొడిలాగా ఉంటుంది. మీకు కొత్తిమీర ఎప్పుడైనా సడన్గా అవసరం వచ్చిందనుకోండి, మనం ఈ పొడి వేసుకొని చేసుకోవచ్చు. పానీపూరి కన్నా వాడుకోవచ్చండి. ఇలాగా కొత్తిమీర పొడిని ఇలా చేసుకొని పానీపూరి నీళ్ళు వాడతాం కదా, ఆ రసానికి కూడా వాడుకోవచ్చు. అంతేనండి.